MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. నిన్ను చూడాలని కాదు, నిన్ను చూడాలంటే నేను మొబైల్లో కూడా చూసుకుంటానే. నాతో రా, మంచి దర్శనం కావాలంటే రా అన్న. వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత టెన్షన్, వాళ్ళు రారు. ఎప్పుడు 5 o'clock నుంచి 5:40 వరకు, ఇంకా 5 minutes ఆ స్లాట్ టైం ఉంది. అక్కడి నుంచి మేము ఇంకొక 10 నిమిషాలకి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, కార్ పార్క్ చేయాలి, అక్కడి నుంచి నడవాలి, లోపలికి వెళ్ళడానికి క్యూ ఉంటుంది. అఫ్కోర్స్ మనని ఆర్టిస్ట్గా ఒక కేటగిరీలో ఉన్నాం, లోపలికి వెళ్ళాలంటే నాకు టెన్షన్ కదా. కింద స్క్రీనింగ్ చేస్తున్నారు, ఐడెంటిఫికేషన్ అన్నీ ఐడి అంతా కరెక్ట్ చేస్తుంటే అక్కడ స్వామివారు ఉంటే, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఇంత కష్టాలు పెడతావేంటిరా, నిన్ను చూడ్డానికే కదా వస్తున్నా, రప్పించుకున్నావు కదరా, ఇంత కష్టపెడుతున్నావే, లోపలికి రా, నీకు ఉందిరా అన్నా. ఇలాగే అన్నా, ఇలాగే సేమ్ ఇలాగే అన్నా. పక్కన ఉన్న వాళ్ళందరూ ఇలా చూస్తున్నారండి, ఏంటి రా పో అది ఏంటి అసలు. నా దేవుడు నాకు తండ్రిగా ఉండొచ్చు, నాకు అన్నగా ఉండొచ్చు, నాకు అమ్మగా ఉండొచ్చు, నా కొడుకు, నా కూతురు, అన్ని సర్వం ఆయన అయినప్పుడు నేను ఆయన వాడా అంటాను, వావే అంటాను, ఏదైనా అంటాను. నేను ఆయనతోనే కదా అంటాను. పక్కన మీరు వింటే వినండి, వినకపోతే పండి, నేను ఆయన మాట్లాడుకులో అన్నాను. గబగబా లోపలికి వెళ్ళాం. పాపం వాళ్ళు వేరే లెటర్ తెప్పించుకున్నా కూడా వాళ్ళని జనరల్ క్యూలో పంపించారమ్మా. ఇంతకీ వాళ్ళ ద్వారా మేము వెళ్తే అటెండర్ వాళ్ళు మనిషి నాకు వస్తే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ కలిపాడు. క్యూలో నుంచి ఉంటే లోపల పెట్టిన నైవేద్యం ఫస్ట్ నాకు వచ్చింది. అంటే ఆయన నన్ను చూడడానికి ముందు వచ్చారు. నేను వెళ్ళా, ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి కూడా వెళ్ళా, ఇంకా గుడి లోపల కూడా అడుగు పెట్టలా, బయట నుంచి నాకు క్యూలో ఆయన వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం 10 నిమిషాలు నించున్నాను. అంటే ఆయన నా మీద ప్రేమించినట్ట లేనట్ట. నేను తిట్టింది ఆయనకి ఎందుకు అది తిట్టులాగా అనిపించట్లేదు. అర్థం చేసుకున్నాడు. ఇది ఎంత బాధ ఉండుంటే నన్ను తిట్టు ఉంటుంది, నా కోసమే కదా పిల్ల వచ్చింది. మామూలుగా దేవుడి దర్శనం అనుగ్రహం ఉంటే తప్ప కాదు అనుకుంటారు, అందులో అనుగ్రహమే కాదు, ఆప్యాయత ఉంది, ప్రేమ ఉంది. మీకు ఇంటర్వ్యూ లేట్ అవ్వడానికి కారణం మధ్యలో ఒకటి జరిగింది. వైష్ణవిదేవి టెంపుల్కి వెళ్ళాను, జమ్మూ, కింద పడ్డాను. సేమ్ ఇలాగే తిట్టాను ఆవిడ్ని. నడక ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. ఇంత స్టీప్గా వచ్చి కూర్చుని ఏడ్చావేంటే, నడవలేకపోతున్నానే. మీ అందరికి బుద్ధి ఉండదా, ఇంత కొండ మీద మేము రావద్దు, మాకేమో ఆశ తప్పదు మిమ్మల్ని చూడాలని చెప్పి 2 నిమిషాలు తప్పదు అన్నాను. పడ్డాను కింద. కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, వేలు ఇరిగింది. ఎక్కడి నుంచో ఇరిగిపోయిందని నేను బాధపడలేదమ్మా, పెయిన్ ఉందని నేను బాధపడలా. ఆవిడని చూడాలి, ఇంత దూరం వచ్చాం కదా, ఏముందని చూడాలి. ఆ మొండితనం. వెళ్ళిపోయాను. కిలోమీటర్ ఎంత స్పీడ్గా వెళ్ళినా తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత మిరాకిల్ జరుగుతుంది. నిజంగా దేవుడి మీద భక్తి రావడానికి కారణం ఇది. మేము వెళ్తుంటే నేను ఇంకో ఫ్రెండ్ వెళ్ళాము. అంటే గ్రూప్లో 40 మందితో వెళ్ళాం. వాళ్ళందరూ వేరే వేరేగా వెళ్తున్నారు, మేమిద్దరం మాత్రం వెళ్తున్నాం. ఆవిడకి హిందీ తెలియదు, ఇంగ్లీష్ రాదు, ఒక తమిళ్ మాత్రమే తెలుసు. అట్లీస్ట్ మనకి కొంచెం వచ్చిరాని హిందీ తెలుసు కాబట్టి వెళ్ళాము. వెళ్తే పోలీసు వాళ్ళు ఆపారు. 15 నిమిషాలు బయట నించున్నాం. ఎండలో నించోబెట్టావు, నువ్వు మాత్రం చల్లగా హాయిగా లోపల ఉన్నావు, నువ్వు ఎందుకు చేస్తావో, ఇక్కడ కింద పడేసావు, నువ్వు చల్లగా కూర్చుంటావు, తొంగు అని తిట్టా. అనరాని మాట తిట్టా, సత్యం. ఆవిడ్ని తిట్టిన తర్వాత ఇక్కడ చెప్పలేను ఆ మాట, అందుకే ఆవిడ్ని తిట్టాను. లోపలికి వెళ్తే కింద పడేసారా, కిలోమీటర్ ఎంత స్పీడ్గానే వచ్చానా, అక్కడికి వెళ్ళి 15 నిమిషాలు నించోబెడితే లోపలికి వెళ్తే ఎవ్వరు లేరు, నేను ఆవిడ మాత్రమే ఉన్నాం. నించోండమ్మా చూడండి, 20 నిమిషాలు నించోబెట్టి చూపించి మమ్మల్ని పంపించారు. భక్తి రావడానికి కారణం అది. మనుషులు ఏమంటారు, ఆవిడ ఎగ్జాగరేట్ చేస్తుంది అంటారు, కానీ దేవుడు ఎగ్జాగరేట్ చేయడు. మా అమ్మ నాన్న ఎక్కడ పోలా, మా గురుగారు ఎక్కడ పోలా, నాకు కావాల్సిన వాళ్ళు ఎక్కడ పోలా, డబ్బు పోయిందని నేను బాధపడలా. నేను బతుకుంటే నాకు చిత్రం బాగున్నా, నేను గోడ బాగుంటే ఎంత కోట్లైనా సంపాదించు. దేవుడు అనుకున్నాడంటే ఎన్నో కోట్లు కూడా ఇవ్వచ్చు. వాడు నాకు నెమ్మది ఇవ్వాలనుకున్నాడు, ప్రశాంత ఇవ్వాలనుకున్నాడు, నా మనశ్శాంతి ఉండాలి, ఆయన నన్ను దగ్గర తీసుకోవాలనుకున్నాడు.
ఆయన దగ్గర భక్తి రావడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి కారణం ఇది. మనుషులకి చెప్తే ఏమనుకుంటారు? ఒక్కసారి వింటారు, రెండోసారి నా బాధ చెప్తే ఆయనకి వెళ్ళి చెప్తే ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుద్ది కదా. అందుకే ఆయన చెప్పాను. వాళ్ళ నుంచినప్పుడు వేరే ఏమి అడగతో ఆలోచించాల. తిట్టాను, ప్రసాదం దొరికింది. నేను రాకముందు నువ్వు వచ్చేవరా నా దగ్గర. ఇచ్చా. ఇప్పుడు ఏడిపోస్తుంది మీకు, కళ్ళల్లోంచి ఆయనకి నీళ్ళు వస్తున్నాయి. నాకు అది మా అమ్మ లేదు, నాన్న లేదు, నా బాధపడలా. ప్రతిరోజు నేను వాళ్ళని చూస్తున్నాను అక్కడ. ఆయన చూసేటప్పుడు నాకు వాళ్ళు ఉన్నారు. ఆయన బ్లెస్సింగ్ ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలుగుతా. నరసింహుడు అంటే చాలా ఇష్టం, వెళ్ళి చూస్తాను. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం భద్రం మృత్యోర్ నమామ్యకం. ఆయనే నాకు వచ్చే మృత్యు ఆయన చూసుకుంటాడు. నాకు ఎలా రాశాడో వాడికి ఒక్కడికే తెలుసు. కన్న తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, నాకే తెలియదు. ఈ శరీరం వస్తున్న నాకే తెలియదు, ఆయన తెలుసు. ఆయన చూసుకుంటాడు. ఇంత కనెక్షన్ పిల్లలతో లేదు, ఫ్యామిలీతో లేదు, ఎవరితోనూ దేవుడితో లేదు. అమ్మతో, శ్రీవారి ఉండేది. వాళ్ళు పోయిన తర్వాత వైరాగ్యం, వాళ్ళే పోయారు. వాళ్ళ సీటు ఖాళీ అయ్యింది, వెళ్ళిపోయారు. నేను కూడా ఒకరోజు పోవాల్సిందే కదా. కానీ పోయే వరకు ఈ శరీరంకి, ఈ సుధా మనిషికి, ఈ ఆత్మకి వాళ్ళే అమ్మ నాన్న. అది మారదు. నేను ఉన్నంత వరకు. నేను పోయిన తర్వాత ఎవరికీ అది తెలియదు. వాళ్ళకే కనెక్షన్ తెలియదు, నాకు ఏంటో కనెక్షన్ తెలియదు. ఉన్నంతవరకు అక్కడ పోయిన తర్వాత ఆయనకి నాకే కనెక్షన్, వేరెవరికి ఉండదు. సో సినిమాల్లో అంత ఎమోషన్స్ ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. దేవుడి గురించి మాట్లాడినప్పుడే ఇన్ని కన్నీళ్ళు వచ్చాయి. మనం ఆల్మోస్ట్ 2 hours తీసుకున్నాము. ఎప్పుడూ చాలా ఎమోషనల్గా, బోల్డ్గా మాట్లాడారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడారు, ఇన్ని మాట్లాడారు. దేవుడు అనగానే కన్నీళ్ళు వస్తున్నాయి. అదే ఆయన ఇచ్చిన ధైర్యం. ఆయన ఉండగా నేను ఏదైనా చేయగలుగుతా. ఎవ్వరు నన్ను ఏమీ అనలేరు. నన్ను అంటే నా లోపల ఉన్నాడే ఆయన అన్నట్టు మాట ఆయన పడతాడు, నాకేం పోయింది. నన్ను ఇక్కడ ఇచ్చింది ఆయనే. అది విష్ణుమూర్తి అనను, శివుడు అనను, సుబ్రహ్మణ్యం అన్నాడు, వినాయకుడు అనను, అల్లా అనను, యేసు అనను. ఇట్స్ అ సూపర్ పవర్. వాళ్ళ నమ్మకంని బట్టి. ఇప్పుడు మీకు ఒక పేరు కవిత అని మీ అమ్మ నాన్న పెట్టారు, నాకు సుధాని మా అమ్మ నాన్న పెట్టినట్టు ఆయనకు ఒక పేరు, అది ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం. ఇట్స్ అ సూపర్ పవర్. ఆ పవర్ని మన పేరు పెట్టి పిలుస్తున్నాం. నాకు ఆయన ఉన్న తర్వాత ఇంకేముంది, ఏదైనా చేయగలుగుతా. అక్కడి నుంచి పాజిటివ్నెస్ వస్తుంది. నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల బయటపడ్డాను. ధైర్యం అక్కడి నుంచే ఇచ్చాడు. ఏదైనా చేయగలుగుతా. నేను ఎక్కడో లేను, నీలోనే ఉన్నాను అని చెప్పాడు. మాట్లాడుకునేటువంటి ఆ కనెక్షన్ ఇచ్చాడు, కమ్యూనికేషన్ ఉంది. నేను పక్కన ఉన్న వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? ఇట్స్ బిట్వీన్ విష్ణు అండ్ సుధా, పెరుమాళ్ అని సుధా, శ్రీనివాసుడు అని సుధా. మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు మీకెందుకు? వింటే వినండి, వినకపోతే నా బాధ కాదు. అది నా మనసులో ఆయన ఉన్నాడు, ఆయన మాట వింటాడు. నాకు తెలిసి ఎవరితో మాట్లాడుతున్నాను. మొన్న వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పాను, నిన్న కాక మొన్న వచ్చేటప్పుడు, అమ్మ వస్తున్నానని చెప్పారు. మంచి దర్శనం దొరికిందా లేదా? నిన్న అమ్మ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాము. వరాగస్వామికి మంచి దర్శనం దొరికింది. నాకు నేమ్ ఇచ్చారు, ఫేమ్ ఇచ్చారు, అంత ఐశ్వర్యం ఇచ్చారు. ఇచ్చిన వాడే తీసుకున్నాడు. ఇచ్చాడు కదా, తీసుకున్నాడు. పోతే పోనీ, ఇచ్చే పవర్ ఉన్నప్పుడు తీసుకునే పవర్ ఆయనకు ఉంది, తీసుకున్నాడు. మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి, ఎందుకు బాధపడాలి? ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చేవరా నన్ను అడగలేదు కదా. అప్పుడు అడుగుంటే దీనికి కూడా అడిగేదాన్ని. అందుకే అడగను. ఆయనకు తెలుసు ఎప్పుడేమి ఇవ్వాలి, ఎప్పుడు ఏం తీసుకోవాలి అనేది. అందుకే అన్నీ ఆయనే, ఇంకా సర్వం ఆయనే. నడుపు, ఎన్నాళ్ళు నడిపిస్తావురా, నడిపించు. నడిచేది నువ్వే. కాలు నొప్పి వచ్చిందంటే నేను పడుకుంటాను, పూజ ఉండదు, నువ్వే ఆకలితో ఉంటావు. ఉండు, నైవేద్యం ఉండదు. అప్పుడు ఆకలి వస్తా, నాకు ఆరోగ్యం ఇస్తావుగా, చెయ్యి. బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అదే ఇందాక తిట్టాను కదా. తిట్టినందుకు ఏమైంది లోపల? వెళ్ళక ముందు ఆయనే బయటకు వచ్చారు.
జరిగిందా కళ్ళు ముందు చూపించారు కదా. అక్కడ అంత లక్షలాది మంది వేల మంది నిల్చున్నారు క్యూలో, ఎవరికి ఇవ్వలేదు కదా ప్రసాదం. నా చేతికి ఇంత డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చారంటే లోపల ఉన్న పంతులు తీసుకొచ్చి వీళ్ళకి తిరిగి నా చేతికి ఇంత తీసుకొచ్చి ఇచ్చారు. పక్కనే నా చెల్లి కూతురు ఉంది, నా కూతురు ఉంది, నా చెల్లి కూతురు నా కూతురే, నా చెల్లి ఉంది, నా తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వలేదే. నా పక్కన చాలామంది బయట వాళ్ళు ఉన్నారు, అదే పంతులు అదే మనుషులే, కానీ నాకు మాత్రం ఎందుకు ఇచ్చారు అంతే. అది అర్థమైతే చాలు, ఇంకా ముందుకెళ్ళి. అందుకే ఈ పాట అంటే నాకు ఇష్టం. కురై ఒండ్రు మెల్లై మలైమూర్తి కన్నా, అంటే కొండ మీద కూర్చున్నాడు కదా, మరైమూర్తి కన్నా కూడా అంటారు. రెండో లైన్ పాడేటప్పుడు మరైమూర్తి కన్నా అంటే ఈ శ్లోకాల్లో అన్నిట్లో మరై అంటే కనపడకుండా ఉన్న మనిషి, మరైమూర్తి అంటే వేదం వాటిల్లో ఉంటారు కదా, ఉపనిషత్తులో ఉంటారు కదా, దాన్ని మరై అంటారు. రెండు రకాలుగా మీనింగ్ ఉంటుంది. నాకు ఏ లోటు లేదు స్వామి, నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వే నాలో సర్వంగా ఉన్నప్పుడు నాకెందుకు, మళ్ళీ కొండ మీద కూర్చున్నావు కదరా, నీకు అన్నీ తెలుసురా, పైనుంచి చూస్తున్నావు, నువ్వు కళ్ళు మూసుకున్నట్టే కానీ అన్నీ నీకు తెలుసు, నడిపించేది నువ్వే కదా, అన్నీ తెలిసిన తర్వాత నేను ఎందుకు ఆరాటపడాలి అని ఆ సాంగ్లో వస్తుంది. అందుకే నాకు ఆ సాంగ్ అంటే చాలు. కురై ఒండ్రు మెల్లై గోవింద మలైమూర్తి కన్నా గోవింద, ఆయన నీచోడు, ఇంకెందుకు మనం బాధపడి ఇది చెయ్యాలి, వదిలేద్దాం, దేని గురించి ఆలోచించద్దు అని. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ ఫిలాసఫీ బాగుంది, మీ థాట్ ప్రాసెస్ బాగుంది, ఐడియాలజీ బాగుంది, అండ్ ద వే యు ఆర్ లీడింగ్ లైఫ్ చాలా చాలా బాగుందమ్మా. మీరు అన్నారే ఏదైనా విషంగా ఉంటుంది, లేదు విషంగా ఏం లేదు, చాలా స్మూత్గా లోపలికి వెళ్ళేలా ఆ విషయాన్నైనా ఇలా స్మూత్గా సుధా అమృత గుళికలతో చేసేసి లోపలికి పంపించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇలాగే ఉండండి, మీరు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, బ్లాక్మెయిల్ చేయండి, భయపెట్టండి, చివరికి సరెండర్ అయ్యి ఇలాగే ఉండండి. అంతే, తప్పదు, సరెండర్ అవ్వాల్సిందే. అప్పుడే తిండి పెడతాడు, మళ్ళీ పద పెట్టాడు, ఆకలి ఆయన ఆకలి పెడితే నేను ఉంటారు అలాగే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.